హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు విజయ అభినయ ఛానల్. నేను మీ అందరికీ టీతో వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. నా లైఫ్లో చిన్న చిన్న విషయాలు నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. అది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్తే ఈరోజు అంటే సాటర్డే నుంచి వీడియో తీశాను. ఇంకా మా ఐజాక్ సాటర్డే ఈవినింగ్ స్నాక్స్ అడిగితే కేసరి బాత్ చేశాను. అందులో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదని, తనకు నచ్చలేదని తినలేదు. ఇంకా మా కోసమని శనక్కాయ పప్పులతో సాలడ్ చేశాను నానబెట్టి. ఇంకా ఆనియన్స్ అలా అందులో వేసి లెమన్ కొంచెం పిండుకొని తింటే చాలా బాగుంది. ట్రై చేయండి. మా ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. భోజనం చేద్దామా? ఇంకా ఓకే, చూపిద్దామా ఏమేమి చేసుకున్నామో. నేనైతే షాక్లో ఉన్నా. నిజంగా వీళ్ళు చెప్పకుండా వచ్చారు. గేట్ దగ్గరకు వచ్చి తట్టేంత వరకు అస్సలు తెలియదు నాకు వీళ్ళు వస్తున్నారని. కానీ నెక్స్ట్ డే వీళ్ళకు ప్రయాణం ఉంది శ్రీలంకకు. అసలు రారులే అని అనుకున్నాము. ఇంకా వచ్చేసారు. ఒరే ఒరే ఒరే, మనవరాళ్ళ కోసం వచ్చినట్టున్నది కదా మా ఇంటికి. ఈడ సొంత మనవరాళ్ళేరా, వీడొకటి కుళ్ళు. హ్యాపీ బర్త్డే బావాను. చాలా బాధపడ. అన్నము చెప్పండి. చికెన్ కర్రీ. ఎవరు చేసినారు ఇవన్నీ? ఎవరు చేసినారు లిల్లీ? పెట్టుకుందామా? ఇంక తిందామా? అది ఉప్పు. మా ఐజాక్ బర్త్డే సండే. ఇంకా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చింది సాటర్డే నైట్ 9:30 అయింది అమ్మ వచ్చేసరికి. అన్నయ్య వాళ్ళేమో 7:30కే వచ్చారు. ఇంకా 7:30కే వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు. తర్వాత ఐజాక్ను కూడా. అసలు వాడైతే షాక్. ఇంకా అమ్మకు కూడా తెలియదు వీళ్ళు వచ్చారని. మా ఐజాక్ ప్లీజ్ అమ్మమ్మ రా అమ్మమ్మ అంటే ఇంకా చెప్పకుండా వచ్చేసింది మా అమ్మ కూడా. ఇంకా ఇలా వీళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని చాలా హ్యాపీ చేశారు. ఇంకా మేము అందరం లంచ్ తినడానికని కూర్చున్నాము. ఇంకా మా వారికి కొంచెం ఫీవర్గా ఉంది. అందుకే షాపింగ్ కానీ అసలు ఏం చేసుకోలేదు మేము బర్త్డే కోసమని. ఇంకా ఆ రోజే సాటర్డే మార్నింగ్ రైల్వే కోడూరులో శ్రీనివాస డ్రెస్సెస్ అని ఒకటి షాప్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఒక వైట్ షర్ట్ మాత్రం తీసుకున్నాడు. ఇంకా అదే షాపింగ్. ఇంకా ఇలా మేమైతే అందరం కలిసి మా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాము. ఫుల్ బ్లాగ్ చూడండి, మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ బ్లాగ్ నాకు ఎంతో స్పెషల్ అనుకుంటా ఉన్నాను. మా ఐజాక్కు మెమొరబుల్గా ఉంటుందని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఆమెన్. మా లీసా ఎంత క్యూట్గా ప్రేయర్ చేస్తూ ఉందో ఇక్కడ. ఇంకా సో అంతా మేమందరం కూర్చొని ఇలా చాలా రోజుల తర్వాత మా డిన్నర్ అయితే ఇలా అందరితో కలిసి డిన్నర్ అయితే చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా డిన్నర్ తర్వాత ఫ్రూట్స్ తిన్నాం. నైట్ 12 o'clockకి కేక్ కట్ చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా మార్నింగ్ హ్యాపీ బర్త్డే అల్లరోడు. ఓ సారీ అల్లుడు. Many more happy returns of the day. Isaac, God bless you with spiritual blessings. Happy birthday, Isaac. Thank you, Mama. God bless you. Thank you. నీ దేవుడు నిన్ను ప్రేమించిన వాగ్దానం నీకు నెరవేర్చును గాక. Thank you. నీవు అధికంలో గాక. Thank you. 4వ సంవత్సరం ప్రభువా తండ్రి 25వ తేదీ
మా ఐజాక్ బర్త్డే రోజు చాలామంది విష్ చేశారు. మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆమేన్. ఇంకా 3 minutes ఉంది. నేనా? వెనక్కి రా నాన్న. బాగా తినిపినమా అది ఓపెన్ చేసి అది తింటాను. హ్యాపీ బర్త్డే బావా అని చెప్పు. నువ్వు పెట్టు లిల్లీ. పెట్టు పెట్టించు. దానికి హ్యాపీ బర్త్డేనా? Happy birthday to you, Isaac. God bless you, Isaac. Please like, share Vijaya Vinayat channel. మా ఐజాక్ బర్త్డే సండే వచ్చింది కాబట్టి ఇంకా సండే స్కూల్లో ఇలా కేక్ కట్ చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ చర్చికి వెళ్ళాము. ఇంకా ఒక చిన్న టెస్ట్ అని చెప్తాడు. నేను ఎలా రక్షింపబడ్డానంటే నేను ఫస్ట్ ఒక మెసేజ్ విన్నాను. అది హెబ్రోన్లో ఇజ్రాయెల్ అని చెప్తే విన్నాను. ఫస్ట్ టైం నేను ఆ యొక్క మెసేజ్ ఆసక్తికరంగా విన్నాను. అంటే మెసేజ్ ఇంతకుముందు మెసేజ్ వినేటప్పుడు మైండ్ అనేది ఎక్కడో ఉండేది. కానీ ఆ యొక్క మెసేజ్ వింటానే నాకు అదొక భయంలాగా దేవుడు నన్ను క్షమించాడు, ఆ యొక్క పాపం నన్ను క్షమించాడు అని నేను ఆ రోజు భయపడ్డాను. అయినా నేను ఆ రోజు మోకాలు వంగి దేవుడిని దేవాన్ని క్షమించు దేవా, నీ యొక్క రక్తంతో నన్ను కడుగు, నీ ఆ యొక్క పాపములు మొత్తం శుద్ధి చేయని నేను ఆ రోజు ప్రార్థన చేస్తున్నాను. వెంటనే ఏదో నాకు పాప భారం తొలగిపోయినట్టు నాకు అనిపించింది. నా కోరికలు తీరిపోయే ప్రియ యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియ యేసులో, నా ప్రాణ ప్రియుని యందు అవి తీరుచున్నవి, నా ప్రాణ ప్రియుని యందు అవి తీరుచున్నవి, నా కోరికలు తీరిపోయే ప్రియ యేసులో. ఇంకా చర్చిలో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేయించేసాము. ఇంకా అక్కడే తినేసి కేక్ కటింగ్ అయిపోతానే ఇంటికైతే వచ్చేసాము. ఇలా హ్యాపీగా ఐజాక్ బర్త్డే ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మా వారు ఫీవర్తో బాధపడుతూ ఉన్నాడు. అసలు ఈ ఇయర్ బర్త్డేనే వద్దులే అని అనుకున్నాము. కానీ గాడ్స్ ప్లాన్స్ వేరుగా ఉంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. అరుణ తరుణ అబ్బాయి పేరు. లిల్లీ ఇక్కడ చూడనా? జై కూడా వచ్చింది ఈసారి. జై ఎంత క్యూట్గా ఉందో ఫోటోలో. అయితే చూడు చెప్తున్నా ఏమేమి అయిపోయినాయి. 2 17 7 22 ఏందది కుటి చిత్రల్లి ఫ్యాంట్ పూసుకోవద్దు.
ఏం చేస్తున్నారు చిట్టి తల్లి నువ్వు? లిల్లీ చేతికి ఎందుకు నన్ను అంతా పూసుకుంటున్నావు? మా ఐజక్ సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు. ఇంకా లిల్ కుట్టి అయితే ఎలా చేస్తుందో చూస్తున్నారా మీరందరూ? ఎంత అల్లరి చేసిందంటే అంత బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా డ్రెస్ అయితే మార్చేసాను తనకు. వీళ్ళు బయటికి వెళ్ళి ఎండలో ఆడుకున్నారు. వద్దు అని అన్నా అస్సలు వినలేదు. కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు ఆడుకున్నారని మా ఆయన బయటికి వెళ్ళి ఎండకు అలసిపోయింటారని ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నారు చర్చిలో. ఇంకా ఐస్ తీసిద్దామని ఐస్ తీసుకొచ్చాడు మా వారు వీళ్ళందరి కోసం. నేను కూడా తిన్నా వీళ్ళ పేరు చెప్పుకొని ఐస్ క్రీము. చాలా బాగుండింది ఐస్ క్రీము. ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది ఐస్ క్రీము. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎంత బాగా ఆడుకున్నారంటే అంత బాగా ఆడుకున్నారు. మా లిల్కుట్టి ఉంది కదా, అసలు వాళ్ళు పెద్దోళ్ళు అలా కాదు నాన్న అని అంటే లేదు వాళ్ళకన్నా పెద్దదానిలాగా ప్రవర్తిస్తుంది. వాళ్ళతో పాటి అన్నట్లు తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మంచిగా ఎంత హ్యాపీగా ఆడుకున్నారంటే నేను అయితే చెప్పలేను. పిల్లలు బయటకు వచ్చి ఇలా ఐస్ అండ్ వాటర్ అయితే ఆడుకున్నారు. అప్పుడు మా ఐజాక్ కింద పన్నాడు. కొంచెం అలా గీసుకొని పోయింది మోకాళ్ళ దగ్గర. ఇంకా పిల్లలందరూ వచ్చారు కదా అని ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతారని ఇంకా మా వారు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరింటి దగ్గర వాళ్ళని వదిలేసి రావాలని ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా మేమందరం బయలుదేరుతూ ఉన్నాము ఒక చోటికి. చూడండి ఎక్కడికి వెళ్తూ ఉన్నాము. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయాలి, నచ్చుకుంటే వదిలేయాలి అంతే. ఫోటో రాలే నా వీడియోలే. అందరూ కనిపిస్తున్నారా? కేసి కొట్టవే ఎక్కడికి వచ్చామంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ఐజక్ కోసమని ఐజక్ వాళ్ళ అక్క, ఐజక్ వాళ్ళ అత్త ఇద్దరు కేక్ తీసుకొచ్చారు. ఇంకా ఇలా కేక్ కటింగ్ అయితే వేసుకున్నాం పిల్లలందరితో కలిసి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఐజక్ వాళ్ళ సిస్టరు కేక్ తినిపిస్తూ ఉన్నాడు కదా ఐజక్, అంటే మా బావగారి కూతురు. ఇక్కడ మా బావ ఇంకా అక్క వీళ్ళిద్దరు. ఇలా కేక్ ఇక్కడ కూడా కట్ చేయించారు. ఇన్ని కేక్స్ ఐజక్కు. ఇంకా ఇక్కడ ఐజక్ వాళ్ళ మేనత్త అంటే మా వారి వాళ్ళ సిస్టరు. ఇక్కడ ఐజక్ వాళ్ళ నానమ్మ. వీళ్ళే అండి మా ఫ్యామిలీ. ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు, కొంచెం ట్రావెలింగ్ ఉందని చెప్పాను కదా ముందు. ఇక్కడ అమ్మ అంతే. ఇంకా ఈ బ్లాగ్ ఇంతేనండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోస్ ఎందుకు పెడతా ఉన్నానంటే మెమొరబుల్గా ఉంటాయి అని పెట్టాను. ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలందరి కోసం చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.